హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. ఈరోజు నేను లాస్ట్ వారం నుంచి చాలా బాగానే వాడుతున్నాను. సో నాకు దీని యొక్క వర్కింగ్ అయితే చాలా బాగా నచ్చింది. చూడండి, ఫస్ట్ ఇది నేను ఇప్పుడు రెండింటికి ఇచ్చాను అనమాట. మాపింగ్ అండ్ వాక్యూమ్. వాటర్ పోసి కిందలేక వాటర్ పోసి పెట్టాను. సో ఫస్ట్ ఇది బార్డర్స్ అనేది లైన్ వేసుకుంటుంది. ఈ విధంగా బార్డర్ వేసుకుంటుంది. ఈ రౌండ్ బార్డర్ అంతా వేసుకొచ్చింది. ఇప్పుడు ఈ విధంగా బార్డర్ వేసుకొని వచ్చి మరి క్లీన్ చేస్తుంది అనమాట. చూడండి, ఈ విధంగా బార్డర్స్ తీసుకొని వస్తాం. ఇది ఫస్ట్ బార్డర్ కంప్లీట్ అయిన తర్వాత క్లీనింగ్ అనేది చేస్తుంది. అది ఆబ్జెక్ట్ ఉండడం వల్ల సైడ్కి వెళ్ళి చేసుకుంటాము. స్టార్టింగ్ అనేది అక్కడ నుంచి అయింది కాబట్టి ఆ ఏరియాలో ఆల్రెడీ క్లీన్ చేసింది. సో చూడండి ఫ్రెండ్స్, మాపింగ్ కూడా చాలా క్లీన్గా చేస్తుంది. నేను ఇంతవరకు ఎప్పటికైనా ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు అంత క్లీన్గా ఉంటుంది. ఇది కూడా చాలా క్లీన్గా అయితే వర్క్ చేస్తుంది. దాంట్లో అయితే ఎటువంటి ప్రాబ్లం లేదు. చాలా చాలా బాగుంది. నేను మోర్ దెన్ 1 వీక్ వాడాను కదా, చాలా బాగుంది. దీంట్లో ఉన్న నెగిటివ్ పాయింట్స్ చెప్పమంటే, చిన్న నెగిటివ్ పాయింట్ ఏమంటే, మనకు దీన్ని వర్క్ చేయాలంటే మనకు ఖచ్చితంగా ఇట్లా వైఫైనే ఉండాలి. ఇంటర్నెట్ అనేది ఖచ్చితంగా ఉండాలి. మనం దీని ఆపరేటింగ్ వచ్చేసి మనకు గూగుల్ ప్లే స్టోర్లో ఒక యాప్ ఉంటుంది. అక్కడికి వెళ్ళి మనం ఆ యాప్ని డౌన్లోడ్ చేసుకుని మనం ఒక షెడ్యూల్ టైం పెట్టుకోవచ్చు. ఎవ్రీడే మనకు ఫలానా టైంలో క్లీన్ చేయాలని. సో ఆ టైంకి ఇది వేకప్ అయ్యి ఆ టైంకి ఖచ్చితంగా లేసి క్లీన్ చేసుకుంటుంది. అది మనం ఉన్నా లేకపోయినా. మనకు మాపింగ్ చేయాలంటే మాత్రం మనం నీళ్ళు ఖచ్చితంగా పోసి బ్యాక్ సైడ్ అనేది ఆ ట్యాంక్ని ఫిట్ చేయాలి. సో అది క్లీన్ చేసుకుంటుంది. అది మాపింగ్ చేస్తుంది. ఇక్కడ చూడండి, ఈ రోబోట్ అనేది దానిపైకి వెళ్ళేకి ట్రై చేస్తుంది. కాకపోతే నేను అక్కడ రెస్ట్రిక్షన్ పెట్టాను, మ్యాప్ దానిపైకి వెళ్ళకూడదని. సో మనకు దానిపైకి వెళ్ళకోకుండా నాకు అక్కడక్కడ క్లీన్ చేసుకుంటా ఉంది. ఇది వచ్చేసి మనకు 20 mm హైట్ వరకుగానే పైకి వెళ్తుందండి. 20 mm హైట్ వరకు పైకి వెళ్ళి దానిపైన కూడా క్లీన్ చేసుకుంటుంది. ప్రాబ్లం ఏం లేదు, అది దానిపైకి కూడా ఎక్కిపోతుంది. కాకపోతే నేను వచ్చేసి దాన్ని రిస్ట్రిక్ట్ చేశాను, ఎందుకంటే అది చాలాసార్లు దాని పైకి ఎక్కిపోవడం వల్ల గీతలు పడుతున్నాయి. చూడండి ఆ విధంగా. సో నేను ఆ ఏరియాని నా మ్యాప్లో బ్లాక్ చేశాను అనమాట. సో అక్కడికి వెళ్ళదు, లేదంటే ఎక్కిపోయేది. అది ఆ ఏరియా పైకి కూడా ఎక్కిపోతుంది. సో ఆ విధంగా మనం మ్యాప్లో రిస్ట్రిక్ట్ చేసుకోవచ్చు. చూడండి, ఎంత బాగా లైన్ పెట్టుకొని క్లీన్ చేసుకుంటుంది. సో ఇదంతా క్లీన్ చేసేది అయిపోయిందండి. సో ఇది ఛార్జింగ్ కోసం వెళ్తుంది. ఛార్జింగ్ కోసం ఇది వెళ్ళేటప్పుడు చాలా స్లోగా వెళ్తుంది. ఇదే సెర్చ్ చేసుకుంటుంది ఎక్కడ ఉందని, డాక్ ఎక్కడ ఉందని. సో మనకు ఇంట్లో పవర్ అనేది అనుకుంటే ఖచ్చితంగా అదానికి అదే సెర్చ్ చేసుకుని అదానికి అదే పోయి ఇప్పుడు ఛార్జింగ్ పెట్టుకుంటుంది. ఈ విధంగా అలా అది ఇండికేటర్ కూడా అలా ఇస్తుంది. అదే మనకు పవర్ లేకపోతే కన్నా ఇల్లంతా వెతుకుతుంది ఎక్కడన్నా ఉందా అని. అది మనకు పవర్ లేకపోతే ఇల్లంతా వెతికి ఒక చోట వచ్చి స్టాప్ అయిపోతుంది. సో మరి మనం పవర్ వచ్చిన తర్వాత యాప్లో మళ్ళీ దానికి రీఛార్జ్ అనే ఆప్షన్ ఉంటుంది. మనం రీఛార్జ్ అనే ఆప్షన్ క్లిక్ చేయగానే అది వెళ్ళి డాక్ పైన ఛార్జ్ చేసుకుంటుంది. చూడండి, చాలా క్లీన్గా చేసింది ఇల్లు అయితే. చాలా క్లీన్గా, చాలా చాలా బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చింది. చాలా చాలా క్లీన్గా.
అంతా మాపింగ్ అంతా అయిపోయిన తర్వాత మనకు మా ఇంత ఇళ్ళకి ఈ నీళ్ళు మిగిలాయండి యాక్చువల్గా. ఇంకా వాటర్ మనకు అవైలబుల్ ఉన్నాయి. చూడండి ప్యాడ్ అనేది ఇలా అయింది. సో ఆఫ్టర్ మాపింగ్ అయిపోయిన తర్వాత మనం ప్యాడ్ తీసేసి క్లీన్ చేసుకోవాలి. అండ్ డస్ట్ బాక్స్ తీసి చూపిస్తాను. యాక్చువల్గా ఇది నేను ఒక 2 days అవుతుంది. 2 days నుంచి ఇది నాకు ఇంత డస్ట్ కలెక్ట్ చేస్తుంది. కాకపోతే మన ఇంట్లో కడుపు మామూలు ఇట్లాంటి హైట్ ఉంటే అక్కడికి వెళ్ళలేకపోతూ మనమే దాన్ని తీసుకొని విడిచి ఆన్ చేసుకోవాలి ఇంకొకసారి. మెయిన్గా ఏమంటే దీనికి ఖచ్చితంగా అనేది వైఫై అనేది సిగ్నల్ అనేది ఉండాలి ఖచ్చితంగా. అప్పుడు ఇది చాలా బెస్ట్ రిజల్ట్ అనేది ఇస్తుంది అనమాట మనకు క్లీనింగ్లో. అదండి ఓవరాల్గా దీని యొక్క మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. జై హింద్.